ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా అంటే చాలా ఫ్యాసినేటింగ్ గా ఉందండి. అయితే మీరు మీ స్పెషాలిటీని బట్టి ఏ స్టేజ్ లో ఎంటర్ అవుతారు? అంటే ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ముందు వెళ్ళడం ఫిజిషియన్ దగ్గరకో న్యూరాలజిస్ట్ దగ్గరకో వెళ్తారు, అంతే కదా? అంతే అండి, డెఫినెట్గా. అక్కడ నుంచి రెఫర్ అయ్యాక మీతో వస్తారా, మీ దగ్గరకు వస్తారా, అయితే డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చుంటారా ఈ సిమ్టమ్స్ తోటి? అంటే ఒకటి, ఇప్పుడు పేషెంట్కి ఎవరైనా సరే డయాబెటీస్ ఉంది, ప్రొలాంగ్ డయాబెటీస్ ఉంది, వాళ్ళ కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలు అలా ఉన్నాయి అంటే కనుక ఇప్పుడు ప్రతి ఒక్క చాట వాస్కులర్ సర్జన్స్ లేదు కదండి. ఇనీషియల్గా ఏంటంటే ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, న్యూరోపతి ప్రాబ్లం ఉంది ఇనీషియల్ స్టేజెస్లో అనుకుంటే నాకు చెప్పినట్టు ప్రిగావాలిన్ కానీ గాబాపెంటిన్ ఇట్లాంటి డ్రగ్స్ ఇచ్చి ఎంతో కొంత ఉపశమనం వస్తుంది. కానీ ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత స్పర్శ తగ్గుతుంది, లేకపోతే వేళ్ళు వంకర పోతున్నాయి, లేకపోతే పాదం కింద కాయలు కాసినాయండి, లేకపోతే డాక్టర్ గారు గాయాలు బండి పుండు మాంటలేదంటే కనుక ఆ స్టేజ్లో మా దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఏ స్టేజ్ ఆఫ్ న్యూరోపతి ఉందని కొన్ని రకాల టెస్టులు ఇందా చెప్పినట్టు సెన్సేషన్ టెస్ట్ కానీ, లేకపోతే వైబ్రేషన్ టెస్ట్ కానీ, లేకపోతే హాట్ అండ్ కోల్డ్ టచ్ సెన్సేషన్ కానీ ఇవన్నీ చేసి న్యూరోపతి ఏ స్టేజ్లో ఉంది, వేళ్ళు షేప్స్ అంటే మన పాదాలు వేలు షేప్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వేళ్ళ మధ్యలో ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఇవన్నీ ఎగ్జామిన్ చేసి ప్రాపర్గా ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా మనం చేయగలం. ప్రివెంటివ్ కేర్ ఒకటి ఇస్తాం, ఎడ్యుకేషన్ ఒకటి ఇచ్చి చేయగలం. ఈ స్టేజ్లో మనం కంపల్సరీ కలవాలి. ఇంకొకటి, కాళ్ళ వేళ్ల మధ్యలో కానీ కాలు వేళ్ళ మీద కానీ గాయమై పుండు మానకపోయినా, అంటే ఎనీ అల్సర్ 6 వారాల్లో పుండు మానకపోతే దాన్ని నాన్ హీలింగ్ అల్సర్ అంటామండి. ఇట్లాంటిది ఏదైనా సరే గాయం మానకపోతే ఇమీడియట్గా వాస్కులర్ సర్జన్ కలిసినట్టయితే కనుక ఈ బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించి టెస్టులు అయితే ఉన్నాయో అవన్నీ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటారు. ఫస్ట్ మనము చాలామంది ఇలా చూసి నాడి చూస్తూ ఉంటారు, అలాగే కాళ్ళల్లో కూడా మేము నాడి చూస్తాం, రక్త సరఫరా అవుతుందా లేదా, కాళ్ళలో నాడి కొట్టుకుంటుందా లేదా, అలా క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. మనకి చేతికి తగలకపోతే మనకి సిటీ స్కాన్ చేస్తాం, లేదంటే CO యాంజియోగ్రామ్ చేస్తాం. ఇలా చేసి ఫర్దర్గా దానికి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాం ఈ యాంజియోప్లాస్టీ ద్వారా, ఎండోవాస్కులర్ ప్రొసీజర్ ద్వారా. కొంతమందికి ఎక్కువ శాతం మూసుకుపోతే కనుక బైపాస్, ఎలా అయితే హార్ట్లో బైపాస్ సర్జరీ చేస్తామో అదే రకంగా కాళ్ళల్లో కూడా బైపాస్ సర్జరీ చేసి కాలు అనేది కాపాడగలుగుతాం.